హాయ్ ఫ్రెండ్స్, విశ్వంతో మాట్లాడడానికి అంతర్గత అవగాహనను పెంపొందించుకోండి. మీ ఉద్దేశాలను స్పష్టంగా వ్యక్తపరచడం, మీ అంతర్దృష్టికి శ్రద్ధ వహించడంపై దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇవి విశ్వం నుండి వచ్చే సంకేతాలు కావచ్చు. మీ అంతరంగం, ఆలోచన విధానాలు, మీ చుట్టూ ఉన్న ప్రపంచంపై శ్రద్ధ చూపడం ద్వారా మీ చైతన్యాన్ని విస్తృతం చేసుకోండి. మీకు ఏదైనా ప్రశ్న లేదా కోరిక ఉన్నప్పుడు మీరు విశ్వసనీయ సలహాదారునితో మాట్లాడుతున్నట్లుగా దానిని స్పష్టంగా, నేరుగా విశ్వానికి తెలియచేయండి. మీ అభ్యర్థనకు సమాధానమిస్తూ విశ్వాన్ని దృశ్యమానం చేయండి. దాని మద్దతు, దాని సమయాన్ని విశ్వసించండి. మీ ఆంతర్యపు భావాలు, సహజమైన ప్రతిస్పందనలపై శ్రద్ధ వహించండి. ఎందుకంటే ఇవి విశ్వం నుండి మార్గదర్శకత్వం కావచ్చు. విశ్వం మీ పట్ల మీకున్న ప్రేమను గుర్తించి ప్రతిస్పందించే విధంగా మిమ్మల్ని మీరు దయతో చూసుకోండి. స్వీయ ప్రేమను అలవర్చుకోండి. అలాగే మీ వద్ద ఉన్నదానికి, మీరు కృతజ్ఞతతో ఉన్నదానికి కృతజ్ఞతను వ్యక్తపరచండి. ఏదైనా ప్రతిఘటన లేదా సందేహం మీకు ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టండి. విశ్వం మీ ఉత్తమ ప్రయోజనాల కోసం పనిచేస్తుందని విశ్వసించండి. మీరు విశ్వసనీయ సలహాదారునికి మీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నట్లుగా చర్య తీసుకోండి. మీ ఉద్దేశాల గురించి పరిశోధన చేయండి. విశ్వంతో స్పష్టంగా, నేరుగా ఇలా మాట్లాడండి. నేను దీని గురించి మార్గదర్శకత్వం అడుగుతున్నాను, ఎందుకంటే అది నాకు చాలా సహాయపడుతుంది. మీరు దానిని వ్రాసి ప్రతిరోజు మీ ఉద్దేశాన్ని తిరిగి ఆలోచిస్తే అది సహాయపడుతుంది.